ఏది అయినా ఆచి చికెన్ మసాలా. బాలీవుడ్ లెజెండరీ సింగర్ ఆశా భోస్లే అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. గుండెపోటు రావడంతో ఆమెని ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. ఇక ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆశా వయసు 92 ఏళ్లు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఇంకా ఎలాంటి రిపోర్ట్ రాలేదు. తన గాత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఆశా అలాగే ఒప్పి లహరి, ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ వంటి ఎంతో మంది లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్స్ తో పనిచేశారు. స్వాతంత్రానికి ముందు సంగ్లీ రాష్ట్రంలో పుట్టిన ఆశా భోస్లే 2000 సంవత్సరంలో దాదాపు సాహెబ్ ఫాల్కే అవార్డు, 2008లో పద్మ విభూషణ్ పురస్కారాలను పొందారు. ఇక అత్యధిక పాటలు పాడిన ఫీమేల్ సింగర్ గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా స్వాధీనం చేసుకున్నారు ఆవిడ. ఆశా భోస్లే హిందీ, మరాఠీ, తమిళ్, తెలుగు, బెంగాలీ, మలయాళం, కన్నడ, గుజరాతీ, ఇక ఒడియా ఇలా దాదాపు 20 భాషల్లో ఆమె పాటలు పాడారు. మరిన్ని డీటెయిల్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, మనం చూస్తున్నాం 92 సంవత్సరాల సింగర్ ఆశా భోస్లే గుండెపోటుతో ఇప్పటికే హాస్పిటల్లో జాయిన్ అయినట్లు తెలుస్తుంది. ఆమె పరిస్థితికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా అందినాయా? అనుష, బాలీవుడ్ లెజెండరీ సింగర్ ఆశా భోస్లే అనారోగ్యంతో హాస్పిటల్లో చేరారు. ఇవాళ సాయంత్రం దాదాపు 7 గంటల సుమారులో ఆమెకు గుండెపోటు రావడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో అయితే చేర్చారు. కుటుంబ సభ్యులు కూడా అఫీషియల్ గా ఎలాంటి మన కండిషన్ గురించి ఇప్పటి వరకు అయితే ఎక్కడ ఏం అఫీషియల్ గా చెప్పలేదు. కానీ ప్రస్తుతం అయితే ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికి 92 ఏళ్ల వయసు ఆశా భోస్లేకు ఉంది. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఇంకా ఎలాంటి రిపోర్టు రాలేదు. ముఖ్యంగా అనుష మనం చెప్పుకోవచ్చు, తన గాత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులే బిప్లహరి, ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ వంటి ఎంతో మంది లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్లతో తాను పనిచేసింది. ఇంకా స్వాతంత్రానికి ముందు సంగ్లీ రాష్ట్రంలో పుట్టిన ఆశా భోస్లే 2000 సంవత్సరం ఏడాదిలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, అలాగే 2008లో పద్మ విభూషణ్ పురస్కారం పొందింది. అత్యధిక పాటలు పాడిన ఫీమేల్ సింగర్ గా కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకుంది ఆశా భోస్లే. హిందీ, మరాఠీ, తమిళ్, తెలుగు, బెంగాలీ, మలయాళం, కన్నడ, గుజరాతీ, ఒడియా ఇలా దాదాపు 20 భాషల్లో పాటలు పాడింది ఆశా భోస్లే. ముఖ్యంగా దాదాపు 2-3 గంటల కిందట, దాదాపు 7:30-8 గంటల సుమారులో తనకి గుండె నొప్పి రావడంతో బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి అయితే చేర్పించారు. ప్రస్తుతానికైతే అత్యవసర వైద్య సేవల విభాగంలో చికిత్సలు పొందుతున్నారు. లోక్మత్ టైమ్స్ నివేదిక ప్రకారం ఆమె పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు తెలిసింది అనుష. ప్రస్తుతానికైతే ఆమె ఆరోగ్యంపై వాళ్ళ కుటుంబం నుంచి అధికారిక ప్రకటన అయితే వెలువడాల్సి ఉంది. సినిమా పాటలతో పాటు గజల్స్, కవ్వాలి, శాస్త్రీయ కచేరీలు తన మధుర గాత్రంతో మెప్పించిన ఆశా భోస్లేకు కోట్లాది మంది ప్రపంచ వ్యాప్తంగా, నిజంగా చెప్పాలంటే అనుష, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. వేదిక ఏదైనా సరే తన పాటకు తిరుగు లేదని లెజెండరీ సింగర్ గా నిరూపించుకున్నారు ఆశా భోస్లే. 10 ఏళ్ల వయసు నుంచే తన పాటలతో మెప్పించిన ఆశా భోస్లే సుమారు 850కి పైగా సినిమాల్లో దాదాపు 12,700కు పైగా పైచిలుకు పాటలు అయితే పాడారు. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ సోదరైన ఆశా భోస్లే ఎన్నో మరపురాని పాటలు ఆలపించారు. ముఖ్యంగా ఈ విషయం తెలిసి కూడా దాదాపు సాయంత్రం 7:30-8 గంటల సుమారు నుంచి సోషల్ మీడియా వేదికగా ఏంటి తన కండిషన్ ఏంటి, ఉన్నటువంటి ఇలా తన ప్రస్తుతం కండిషన్ ఐసీలో ఉన్న మాట వాస్తవమే, కానీ కండిషన్ ఏంటి ఇక్కడ డాక్టర్లు అధికారిక ప్రకటన చెప్పకపోవడం, మరొక పక్క కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎలాంటి సోషల్ మీడియా వేదిక, ఎందుకంటే చాలా మంది అభిమానులు ఇందాక చెప్పినట్టుగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు సొంతం చేసుకున్న ఆశా భోస్లే ప్రస్తుతానికి తన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉన్న నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అధికారిక ప్రకటన తన పరిస్థితి, ఆరోగ్య పరిస్థితిపై ఎక్కడ ఎలాంటి ప్రకటన ఇటు కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు, అలాగే ఆసుపత్రి యాజమాన్య తరఫు నుంచి ఎక్కడ ఎలాంటి ప్రకటన వెలువడకపోవడం కూడా కొంత ముఖ్యంగా అభిమానులు అయితే చాలా బాధకు సోషల్ మీడియా వేదిక కూడా అభిమానులు కూడా ఇది సొంతం చేసుకున్నారు. తన గాత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న ఆశా భోస్లే ముఖ్యంగా ఎంతో మంది లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ల సాంగ్స్ కూడా పాడటం, దాదాపు
20 భాషల్లో వినోద్, మీరు చెప్తున్నట్లుగానే ఎన్నో ఏళ్ల నుంచి చిత్ర పరిశ్రమలో పనిచేస్తూ ఎన్నో పాటలకి తన గానాన్ని అందించిన ఆశ ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేనట్లు మనం చూస్తున్నాం. అయితే ఇదే మొదటిసారి గుండెపోటు రావటం, ఇంతకు ముందు కూడా వచ్చిందా? అసలు కుటుంబ సభ్యులు ఏం చెప్తారు? ఇంతకు ముందు వచ్చింది కేవలం వయసు రీత్యా తనకు వచ్చింది. ఇది కార్డియాక్ అరెస్ట్ అని కూడా అఫీషియల్ గా చెప్పకపోయినా కొంత వయసు రీత్యా తనకున్నటువంటి చిన్న చిన్న ఇష్యూస్ వల్ల హాస్పిటల్లో జాయిన్ అయింది. కానీ ఇవాళ వచ్చినటువంటి అఫీషియల్ గా తనకు గుండెపోటు పరిస్థితి కూడా చాలా విషమంగా ఉండడం ఇదంతా చూస్తున్నట్టయితే ఎక్కడ ఎలాంటి అంటే ముఖ్యంగా కుటుంబ సభ్యుల నుంచి వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కూడా తన కండిషన్ ఎలా ఉంది ఏంటి చెప్పకపోవడం అయితే అందరికీ ఒక ఆశ్చర్యానికి గురించింది. మరొక పక్క ఇటు డాక్టర్స్ కూడా అఫీషియల్ గా తను దాదాపు జాయిన్ హాస్పిటల్ అడ్మిట్ అయి కూడా 3-4 అవర్స్ పైగా వస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ హాస్పిటల్ నుంచి ఎలాంటి రిపోర్టు డాక్టర్స్ నుంచి కూడా అఫీషియల్ గా ఎలాంటి రిపోర్ట్ ఇవ్వకపోవడం కూడా చాలా బాధాకరం అంటూ కూడా అభిమానులు అయితే పేర్కొన్నది. ముఖ్యంగా రాత్రి 7:30 సుమారులో తనకు గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులైతే ఇమ్మీడియట్ గా దాదాపు 8 గంటల సుమారులో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో అయితే అడ్మిట్ చేశారు. ప్రస్తుతానికైతే ఐసీలో ఉందని చెబుతున్నారు. కానీ ఐసీలో తన కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం ఎవరి నుంచి కూడా మనకు రిపోర్టు అనేది మాత్రం అఫీషియల్ గా అధికారికంగా కూడా చెప్పకపోవడం అనేది ఒక సస్పెన్స్. మరొక పక్క దాదాపు ఆశా భోస్లే విషయానికి వస్తే మనం చూస్తున్నాం గత 2-3 గంటల నుంచి సోషల్ మీడియా వేదికగా తన గురించి వస్తున్నటువంటి 7 దశాబ్దాలకు పైగా సినిమా చరిత్రలోనే తన గాత్రంతో తనదైన ముద్ర వేశారు ఆశా భోస్లే అంటూ కూడా అభిమానులు తన పాటలను గుర్తు చేసుకుంటూ తను గెట్ వెల్ సూన్ అంటూ కూడా తొందరగా మాకు ఎలాంటి తొందరలోనే శుభవార్త అందించాలంటూ కూడా సోషల్ మీడియా వేదికగా #, ఆశా భోస్లే గెట్ వెల్ సూన్ అంటూ కూడా పోస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశం గర్వించదగ్గ లెజెండరీ సింగర్ పోటుకు గురయ్యారు. ఇది గమనించిన ఆమె కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లడం, ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందడం, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా కొంత హాస్పిటల్ నుంచి అయితే లీకులు అయితే వస్తున్నాయి. సో ఏది ఏమైనా ఆశా భోస్లే వేల సంఖ్యలో పాటలు పాడిన ఆశా భోస్లే తన పరిస్థితి ఉండడం ఏదైనా తనకు మంచి జరగాలంటే కూడా అభిమానులు సోషల్ మీడియా వేదికగా అయితే పోస్ట్ చేస్తున్నారు. అనుష, రైట్, థ్యాంక్ యూ వినోద్.